ఆధ్వర్యంలో రోటరీ 3150 గవర్నర్ గౌరవనీయులు శంకర్ రెడ్డి సార్ గారు ఈ ఆర్మూర్కి విజిట్ కార్యక్రమంలో రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్మూర్లో టైలరింగ్ శిక్షణ కేంద్రం మరియు గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో చైర్స్ మరియు టేబుల్స్ ఈ విధంగా వివిధ రకాల సేవలు అనేది చేయడంలో భాగంగా ఈరోజు సేవా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్మూరు నవనాథ సిద్ధులగుట్ట పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకొని వారు గవర్నర్ గారు సూచన మేరకు ఇంకా మరిన్ని సేవలు చేయాలని వారు సూచించారు. ఈ సందర్భంగా మా రోటరీ ఆఫ్ ఆర్మూర్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్మూర్ ఆధ్వర్యంలో అఫీషియల్ గవర్నర్ విజిట్ చేసినటువంటి మా యొక్క ముఖ్య అతిథులు మన గవర్నర్ గారు బుసిరెడ్డి శంకర్ రెడ్డి గారు, అదేవిధంగా అసిస్టెంట్ గవర్నర్ గారు శ్రీనివాస్ గారు, తర్వాత మా యొక్క రోటరీ సెక్రటరీ ట్రెజరర్ రోటరీ మిత్రులందరూ కూడా ఈరోజు గవర్నర్ గారికి స్వాగతం పలుకుతూ మొట్టమొదటిగా మనకు ఆర్మూర్కు ప్రఖ్యాత చెందినటువంటి ఆలయము నవనాథ సిద్ధులగుట్టను దర్శనం చేసుకున్న తర్వాత మనము పుట్టు మిషన్లో శిక్షణ ఉచితంగా ఇవ్వడానికి, మహిళలకు ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి సాహితీ ట్రైనింగ్ సెంటర్ ద్వారా జర్నలిస్ట్ కాలనీలో సుమారు 20 మంది మహిళలకు నేడు సార్ చేత ఓపెనింగ్ చేయించి వారి యొక్క పుట్టు మిషన్ శిక్షణ ప్రారంభించడం జరిగింది. తదనంతరం మనం గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో కుర్చీల వితరణ, టేబుల్ల వితరణ చేయడం జరిగింది. అదేవిధంగా మన యొక్క రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ముందు మనం ప్రతి నెల రెండవ ఆదివారం నాడు మనం ఆదివారం అరగంట శుచి శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. దీనిలో భాగంగా వివిధ దేవాలయాలు, పాఠశాల వద్ద శుభ్రం చేసి చెట్లను నాటడం జరిగింది. అదేవిధంగా మనకు ఎన్నికల సమయంలో ఓటు ఒక వజ్రాయుధం అన్నటువంటి సూక్తితో మనం బొరచర్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆటో ద్వారా వివిధ ప్రాంతాల ఆర్మూర్ మండలం పల్లెలకు కూడా ఓటు హక్కును ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు దాటిన వారు వినియోగించుకోవాలని ప్రచారంలో భాగంగా మనకు ఆర్టీఓ గారు కూడా మన రోటరీ క్లబ్ను అభినందించడం జరిగింది. అదేవిధంగా ఈ ముఖ్య కరపత్రాలను కలెక్టర్ గారు ఆవిష్కరణ చేయడం జరిగింది. తర్వాత మారుమూలలో ఉన్నటువంటి పల్లె స్కూళ్ళకు చాలా నిరుపేద విద్యార్థులు చదువుతున్నటువంటి వారికి కుర్చీలు, బల్లలు, తర్వాత యూనిఫామ్స్, బుక్స్ వితరణ చేయడం జరిగింది. అదేవిధంగా అనేక రకాలుగా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మనము స్పోర్ట్స్ అథారిటీకి మనము రోటరీ క్లబ్ ద్వారా డొనేట్ చేయడం వల్ల వారు నేపాల్లో ఇండియా తరఫున గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఇది చాలా అభినందనీయము. దీనికి సహకరించినటువంటి మా యొక్క రోటరీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా యొక్క గవర్నర్ శంకర్ రెడ్డి గారు కూడా మా యొక్క వెన్నంటి ఉండి ఎల్లప్పుడూ ఇంకా ముందు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేయాలనేటువంటిది గైడ్ చేస్తూ మాకు రోటరీ క్లబ్కు ఎంతో ఆదర్శంగా ఉంటూ మాకు వెన్ను తట్టి ఉంటున్నారు. అదేవిధంగా అసిస్టెంట్ గవర్నర్ శ్రీనివాస్ సార్ కూడా మాకు ఎల్లవెల్లా ఫోన్ చేస్తూ ఇంకా ఇతర కార్యక్రమాలకు ఎటువంటి అయినా మనం సహాయం చేయడానికి ముందుంటామని తెలపడం ఎంతో ఆనందకరం. అదేవిధంగా మా యొక్క రోటరీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి మీడియా మిత్రులకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో గవర్నర్ గారి అఫీషియల్ విజిట్ సందర్భంగా ఆర్మూర్ రావడం జరిగినది. ఈ ఆర్మూర్ రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ క్లబ్ ఎన్నో సంవత్సరాలు ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నది. మానవ సేవనే మాధవ సేవ అంటూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. ఈరోజు పొద్దున్న నుంచి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమం చేస్తూ నిజంగా వాళ్ళకి అభినందనలు తెలుపుతున్నాను. ఇట్టి కార్యక్రమం చేయడం అనేది వాళ్ళకు ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఆ గర్వంకు గౌరవంగా మేము అభినందిస్తున్నాము. ఆర్మూర్ క్లబ్ కూడా విశేషత ఉన్నది. ఇక్కడ ఏ ప్రెసిడెంట్ సెక్రటరీ వచ్చినా కూడా వాళ్ళతో సేవలు, మాధవ సేవలు, మానవ సేవలు ఎప్పుడు చేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో చేసినందుకు డిస్ట్రిక్ట్ 3150 అసిస్టెంట్ గవర్నర్గా మళ్ళీ మాకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్న మా గవర్నర్ గారికి, ఈ చేసిన కార్యక్రమం ప్రెసిడెంట్ సెక్రటరీ గారికి కూడా నేను అభినందనలు చేస్తున్నాను. మంచి కార్యక్రమం చేసి మంచి పేరు సంపాదించినందుకు వాళ్ళకు నా అవసరం ఎప్పుడున్నా వాళ్ళకి అందుబాటులో ఉంటానని నేను ధన్యవాదాలు చెప్తూ నమస్కారం. వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులు కూడా, ఆర్మూర్ ప్రేక్షకులు కూడా నమస్కారం. ఈరోజు డిస్ట్రిక్ట్ 3150 గవర్నర్గా తెలంగాణ రాష్ట్ర గుంటూరు, ప్రకాశం జిల్లాలో విస్తరించున్నటువంటి రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 గవర్నర్గా ఈరోజు ప్రతి క్లబ్కి అఫీషియల్ విజిట్ గవర్నర్ రావాల్సి ఉంటుంది, 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్లబ్స్. సో అందులో భాగంగానే ఈరోజు ఆర్మూర్ రోటరీ క్లబ్కి అఫీషియల్ విజిట్గా రావడం జరిగింది. ఆర్మూర్ రోటరీ క్లబ్ మా సోదరులు ప్రెసిడెంట్ గోపకృష్ణ అండ్ సెక్రటరీ తులసి, మిగతా మిత్రులందరూ కూడా చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఫ్రమ్ ది బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఈ క్లబ్ సామాజిక సేవా కార్యక్రమంలో ముఖ్యంగా హెల్త్ క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్ నిర్వహించడంలో
ఈ క్లబ్ మంచి పాత్ర పోషిస్తుంది. ఈ రోజున మన సిద్ధులగుట్ట పైన ఆరో ప్లాంట్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా ఆరో ప్లాంట్ ద్వారా నీటి సరఫరా మంచి శుద్ధి చేసి నీటిని ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈ డెవలప్మెంట్లో భాగంగా దాన్ని పక్కన పెట్టారు, మళ్ళీ అది వేరే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మహిళలకి కుట్టు మిషన్లు నేర్పి వాళ్ళకి జీవనోపాధి కల్పించడం కోసం ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా 7 ఏరియాస్ ఆఫ్ ఫోకస్లో భాగంగా కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని సాహితీ ట్రైనింగ్ సెంటర్ వారితో కోయిన్సైడ్ చేస్తూ ఉన్నారు. మంచి కార్యక్రమాలు. సో అలాగే జూనియర్ కళాశాలలో మా రిటైరెన్స్ చదువుకున్నటువంటి జూనియర్ కళాశాలలో కూడా అనేక సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం వాళ్ళకి కావాల్సినవి కూడా కొన్ని ఏర్పాటు చేస్తాము. అందులో భాగంగానే ఈరోజు చైర్స్, కొన్ని టేబుల్స్ కూడా ఈరోజు అక్కడ వితరణ చేయడం జరిగింది. ఈ రకంగా రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ప్రమాణం చేస్తున్నారు. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఆర్మూర్ పట్టణానికి పూర్తిగా సరిపడే నీటి ఆర్ఓ శుద్ధి చేసినటువంటి నీటిని పట్టణం మొత్తానికి ఒక 50 లక్షలైనా 60 లక్షలైనా కూడా 70 లక్షలైనా అంటే మినిమం 30 లక్షల పైన ఎంత అయినప్పటికీ కూడా ₹1 కోటి అయినప్పుడు కూడా ఆ ప్రాజెక్ట్ టేకప్ చేసి గ్లోబల్ గ్రాంట్గా మన రోటరీ ద్వారా ఈ పట్టణం మొత్తం నీరు అందిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సిద్ధులగుట్ట పైన న్యాచురల్గా వాటర్ ఎప్పుడూ ఉంటాయి. అక్కడ నుంచి అక్కడే ట్యాంక్ కానీ, అక్కడే వాటర్ కలెక్షన్ కానీ, అక్కడే ప్యూరిఫికేషన్ అన్నీ పెట్టి ప్యూరిఫైడ్ వాటర్ని కిందకి పైప్ లైన్ ద్వారా మరి పట్టణం మొత్తానికి ఇస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. దానికి కృషి చేయాల్సిందిగా లేదా ఇంకేదన్నా ప్రజల అవసరాలకు ఉపయోగపడే విధంగా ఒక గ్లోబల్ గ్రాంట్ ప్రాజెక్టు 25 లక్షలకు తగ్గకుండా ఆర్మూర్ రోటరీ క్లబ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. మా జిల్లా అసిస్టెంట్ గవర్నర్ శ్రీనివాస్ కూడా వీళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలను తప్పనిసరిగా అందిస్తారు. జిల్లా నుంచి కూడా ఒకవేళ ఫండ్స్ 33% క్లబ్ పే చేసే ఫండ్స్ తక్కువ అయితే కూడా జిల్లా నుంచి కూడా మేము సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇంకా భవిష్యత్తులో మంచి పేరు తెచ్చుకొని చక్కటి క్లబ్లో ప్రజల మన్ననలు పొందాలని చెప్పి కోరుకుంటున్న విషయం. జై హింద్, జై గురు.